హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ ఈఏపీసీ 2024కి సంబంధించినటువంటి బీ ఫార్మసీ అండ్ ఫార్మ్ డి గురించి చాలామంది స్టూడెంట్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. సో ఫైనల్గా ఎట్టకేలకి అన్ని కాలేజెస్కి అయితే ఏవైతే పర్మిషన్ తీసుకోనికి ఇంత లేట్ అయిందో సో అవన్నిటికైతే పర్మిషన్ అయితే వచ్చేసిందనమాట. సో అలాగే వెబ్సైట్ అనేది ఎనేబుల్ చేశారు. దాంతోపాటుగా సో మనం కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది ఇవన్నీ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా. సో ఫైనల్గా నిన్న నైట్ అయితే ఒకసారి ఇలా అప్డేట్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉందని చెప్పేసినారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఈ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాంతో మీరైతే డైరెక్ట్ వెళ్ళి చూడొచ్చు. సో ఇందులో వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఫార్మ్స్ అని చెప్పేసి, ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని చెప్పేసి, అండ్ ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్పేసి 3 కాలమ్స్ అయితే ఉన్నాయి కదా. సో మనకి డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ అంటే మనకి నోటిఫికేషన్ ఏ డేట్ని వచ్చింది, సో తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు చేసుకోవచ్చు, అండ్ తర్వాత వచ్చేసి వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది, అండ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇవ్వాలి, అండ్ సీట్ అలాట్మెంట్స్ ఎప్పుడు జరుగుతాయి. సో ఇవన్నీ అయితే ఇంపార్టెంట్ డేట్స్లో ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్, దీంట్లో నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట ఫ్రెండ్స్. సో వన్స్ మనకి వెబ్సైట్ అనేది ఎనేబుల్ మొత్తం ఇవన్నీ కంప్లీట్గా ఓపెన్ అయిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత మనకి వన్స్ ఒకసారి కౌన్సిలింగ్ యొక్క డేట్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత ఇవన్నీ అయితే కాలమ్స్ అనేవి ఫిల్ అయ్యి వచ్చేసాయి. సో ఇదంతా నేను గైడెన్స్ అయితే మీకు ఇస్తూ ఉంటాను ఫ్యూచర్లో. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, ఈ యొక్క కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. వెన్ విల్ బీ అవర్ బీ ఫార్మసీ అండ్ ఫార్మ్ డి కౌన్సిలింగ్ విల్ బి స్టార్టెడ్ అని చెప్పేసి అనుకుంటే, మనకి ఇప్పుడు ఈ 2 డేస్లో లేదంటే నెక్స్ట్ వీక్లో, ఈ 2 డేస్ అంటే మోస్ట్లీ ఈరోజు వచ్చేసి థర్స్డే కదా, ఫ్రైడే రేపు హాలిడే, కానీ వీళ్ళు అయినా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. సో మనకి రేపటి నుంచి ఇంకా మొదలుకొని మనకి ఎప్పుడైనా రిలీజ్ చేయవచ్చు. సో ఎప్పుడైనా రిలీజ్ చేయవచ్చు అని చెప్పేసి మీరు అంటున్నారు కదా, మరి ఎలా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సో మనకి మోస్ట్లీ అయితే ఫ్రైడే రోజు రిలీజ్ చేయాలి, బట్ ఆ రోజు హాలిడే ఉంది రేపు. సో హాలిడే ఉంది కాబట్టి గవర్నమెంట్ హాలిడే. సో చూడాలి ఒకసారి మనకైతే రిలీజ్ చేస్తారా లేదని చెప్పేసి. రేపటిలోగా మనకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పేమెంట్ ఎంత ఉంటుంది, ఎంత ఉండొచ్చు అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది కాబట్టి మీకు చూపిస్తాను ఇక్కడ. సో ఫ్రెండ్స్, మీరు ఇంకా చూసుకున్నట్టయితే ప్రాసెసింగ్ ఫీ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ వచ్చేసి 1200 రూపీస్ ఫర్ ఓసీబీసీకి లాస్ట్ ఇయర్ ఉండే, అండ్ ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 600 రూపీస్ ఉండే అనమాట. సో లాస్ట్ ఇయర్ ఉన్న వెబ్సైట్ వేరు, ఇప్పుడు ఇదంతా వేరు. సో 1200 ఫర్ ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి, అండ్ 600 ఫర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉంది. సో ఈ ఇయర్ ఎంత ఉంటుంది అని చెప్పేసి అనుకుంటే మనకి ఆల్మోస్ట్ ఇంతే ఉంటుంది అమౌంట్. సో ఏవైనా పెంచడం కావచ్చు, తగ్గడాలు కావచ్చు, చేయొచ్చు. అది కూడా నేను అప్డేట్ చేస్తాను. బట్ ఇది ఎందుకంటే మీకు ఒక ఫిగర్ కోసం అనమాట. అంటే ఎంత ఉంటుంది అని ఫీజు అని మీరు చెప్పేసి ఒక 3000 2000 అట్లా ఉంటుందేమో అని భయపడతారేమో అనేసి నేను ముందుగానే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, మీకు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ యొక్క మెమోతో పాటుగా ఫస్ట్ మనకు కావాల్సింది ఏపీసెట్ యొక్క హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్. సో ఇది అయితే మ్యాండేటరీ. సో ఏపీసెట్ యొక్క హాల్ టికెట్ కావాలి ఫ్రెండ్స్, అండ్ దాంతోపాటుగా మీ యొక్క ర్యాంక్ కార్డ్, మీకు ఎంత వచ్చింది ర్యాంక్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది కదా అది, అండ్ ఎగ్జామ్కి ముందు మీరు హాల్ టికెట్ తీసుకెళ్లారు కదా అది. తర్వాత మనకి కావాల్సింది నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ మెమో, అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది 10th క్లాస్ మెమో, అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మీరు ఏ స్కూల్లో చదివినారో దానికి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ అయితే అన్నీ కావాలి. ఉన్నాయా లేదా ఒకసారి వెరిఫై చేసుకొని, లేకపోతే మళ్ళీ ఇప్పుడు వెళ్ళి సో అవన్నిటిని అయితే గ్యాదర్ అయితే చేసుకోండి, అండ్ అవన్నిటిని కలెక్ట్ అయితే చేసుకొని పెట్టుకోండి ఒక దగ్గర. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి ఏంటి అంటే, మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే డెఫినెట్గా కావాలి ఫ్రెండ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి మీ సేవలో నుంచి తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే డెఫినెట్గా కావాలి. ఎందుకంటే మీకు సీట్ రావాలి, రిజర్వేషన్ ఉంది, సో మీ కేటగిరీ ఏంటి అని తెలుసుకోనికి. సో మీకు రిజర్వేషన్ లేకపోయినా కానీ, ఓసీ వాళ్ళు ఎవరైనా మిగతా వాళ్ళు ఉన్నా కానీ వీళ్ళందరికైతే తప్పకుండా మీకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాలి. సో వన్స్ మీ దగ్గర ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి, లేకపోతే ఇప్పుడు వెళ్ళి మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అండ్ వన్స్ మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లికేషన్ అవి చేసుకోనికి టైం పట్టింది కాబట్టి అన్నీ ఒకసారి దగ్గర పెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి రెసిడెన్స్ సర్టిఫికేట్, అంటే సో తెలంగాణ స్టేట్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయి ఉన్న వాళ్ళైనా పర్లేదు, లేదు అంటే సో ఇక్కడ అంటే లైక్ మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వేరే స్టేట్లో చదువుకొని కనుక ఇక్కడికి వచ్చి ఉంటే కనుక వాళ్ళకి సంబంధించినటువంటి రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తప్పకుండా కావాలి, ఓకేనా.
సో ఇవన్నింటితో పాటుగా ఎవరైతే స్కాలర్షిప్ అంటే ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతున్నారో ఆ స్టూడెంట్స్ అందరికీ పక్కాగా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ ఫ్రెండ్స్. సో మీ అందరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాలి. ఇవన్నీ ఇప్పుడు రెసిడెన్స్ సర్టిఫికేట్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావచ్చు. ఇవన్నీ వచ్చేసి మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి జారీ చేయబడతాయి. సో ఇవన్నిటిని మీ సేవకు వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటే 1 వీక్లో అలా వచ్చేసాయి అనమాట. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈ 2-3 డేస్లో డేట్స్ అయితే వస్తాయి కదా. సో ఆ డేట్స్ వచ్చిన తర్వాత వెంటనే అప్లికేషన్ చేసుకోవాలి కాబట్టి అందుకొరకైతే మీకైతే ఇవన్నీ అయితే నేను చెప్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట విషయం. సో ఇప్పటివరకు అయితే మనకి వెబ్సైట్లో అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు రిగార్డింగ్ కౌన్సిలింగ్ డేట్స్. బట్ మనకైతే ఈ 2 డేస్లో అయితే అప్డేట్ అయితే వస్తుంది. అప్డేట్ వచ్చిన తర్వాత వెంటనే మీకైతే కౌన్సిలింగ్ అయితే మొదలెడతాను. సో మీరైతే నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే ఫ్రెండ్స్ సో నేను వేరియస్ గైడెన్స్ ఎలా అంటే మీకు ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లైక్ మీకు ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ నుంచి అప్లికేషన్ ఎలా చేసుకోవాలో చెప్పే దగ్గర నుంచి టాప్ కాలేజెస్ ఏవి అండ్ స్కోప్ ఉన్న కాలేజెస్ ఏవి, ఏ కాలేజెస్ చదువుకుంటే బెటర్ అండ్ ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, బీ ఫార్మసీకి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అండ్ ఫార్మ్ డీకి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి. సో ఇట్లాంటి అన్ని డీటెయిల్స్ అయితే నేను చెప్తా ఉంటాను కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి.